గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీరు, ఇళ్ల స్థలాలు, పేదల ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డులో సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్యం క్షీణిస్తోందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వార్డుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. అదే విధంగా అక్రమంగా అపార్ట్మెంట్లకు తాగునీటి సరఫరా జరుగుతోందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ ఆరోపించారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ కు పరిధికి మించి పైప్ లైన్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. దీనికి మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ తాగునీటి కుళాయి కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ లో వాటర్ కనెక్షన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. అదే విధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయని అన్నారు. వారి అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. నిధులను సమీకరించి సకాలంలో వాటర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో తాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. గుంటూరులో పారిశుద్ధ్యం సంతృప్తికర స్థాయిలో లేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపించారు. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆఫీసులో కూర్చుంటే సరిపోదని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ జ్యోతిర్మయ అపార్ట్మెంట్ సంబంధించి ఇది క్లారిటీ అండి. ఏది కూడా అనాథరైజ్డ్గా ఆ జ్యోతిర్మయ అపార్ట్మెంట్కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు. గతంలో ఇచ్చారు, ఇచ్చింది కట్ చేసి ఏంటి అనాథరైజ్డ్గా చేసింది కట్ చేసి తర్వాత ఆథరైజ్డ్గా రిక్వైర్డ్ ఫీజెస్ కలెక్ట్ చేసి ఈవెన్ పెనాల్టీలు కూడా కలెక్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఉన్న వాస్తవం. ఇదిగో నేను చెప్పాను సార్, మాకు ఒక్క నిమిషం ట్యాంక్ ఇల్లు నిండాలి. అలాంటి నిలవాల నుంచి మీరు డైరెక్ట్ గా పైప్ లైన్ వేసుకొని జ్యోతిర్మయ అపార్ట్మెంట్ కి మీరు కనెక్షన్ ఇచ్చారంటే ఏంటి సార్ ఇది? పేద ప్రజలంటే గౌరవం లేదా? కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు, 7 వార్డు అంటే దాదాపు 1,00,000 పైసలకు జనాభా ఉన్న ప్రాంతానికి వాటర్ అందగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. మేము వాటర్ అందట్లేదు. నిజవాడి నుంచి పైప్ లైన్ చేసి ఎవరికి వాటర్ ఇవ్వకుండా వాళ్ళకి అర్థం వాటర్ అనేది ఏ ఊరు ఎవరికి వాటర్ ఇవ్వకుండా కాదు, అందరికీ వాటర్ ఎవరికి లేదు. ఆ పైప్ లైన్ మీద ఒక్క కనెక్షన్ కూడా లేదు, ఒక్క కనెక్షన్ కూడా లేదు. ఇస్తారు ఎప్పుడు చూడండి. డిసెంబర్ 26 నేను నీళ్ళలాగా జనాలు కొట్టుకుంటా ఉంటే మీరు డైరెక్ట్ గా పైప్ లైన్ వేసి ఒక అపార్ట్మెంట్ వాటర్ ఇస్తున్నారంటే సామాన్య ప్రజలు ఏమైపోవాలి? కమిషన్ అడిగితే నాకు తెలియకుండా పైప్ లైన్ వేశారు, దీనికి వర్కాటు లేదు, వర్కాటు చూపించండి. ఇప్పుడు కోర్టు కాంపౌండ్ నుంచి గ్యాస్ రేటు వర్కాటు చూపించండి. అధికారులు సమాధానం చెప్పే ముందు ఐటీసీ వాళ్ళు ఐటీసీ వరకు పైప్ లైన్ వేస్తున్నారు. అది మా డబ్బులు పెట్టి కట్ చేస్తున్నారు అని చెప్పి మీరే చెప్తున్నారు. మీరు అక్కడి నుంచి పైప్ లైన్ ఇవ్వాలి. లేదు, సినోసా ట్యాంక్ ఉంది, సినోసా ట్యాంక్ నుంచి మీరు వాటర్ ఇవ్వాలి. లేదంటే నలజర్ నుంచి మీరు వాటర్ ఇవ్వాలి. అసలు మీరు కోర్టు కమిటీ ఎలా ఇస్తారు వాటర్? ఏ అధికారి చెప్పారు, లేదా ఏ మేయర్ చెప్పారు? ఎవరు ఏదో చర్య తీసుకోండి. తర్వాత ఎక్కడైనా సరే ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇంకొక ప్రాంతానికి ఇచ్చినప్పుడు ఆ ప్రాంతం తద్వారా ఎఫెక్ట్ అవుతుందని కానీ ఏదన్నా మీరు కార్పొరేటర్స్ కానీ ప్రజలు ఫీల్ అయితే దాన్ని కూడా సర్దిద్దుకొని వాళ్ళకు కూడా నీటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అది ఇచ్చినందువలన ఈ ప్రాంతంలో మాకు వాటర్ తగ్గాయి, ఇబ్బందిగా ఉందనేది ప్రజల నుంచి మాత్రం ఎలాంటి విజ్ఞప్తులు రాలేదు. ఒకవేళ వస్తే డెఫినెట్గా మీ అందరికి కూడా అది తెలియజేసి పరిశీలిస్తాం. మీ అందరికి తెలుసు, మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఎమ్మెల్యే గారు రాలేదు కాబట్టి దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ 2 years లో అమృత్ phase 2 పథకం ద్వారా 363 కోట్ల రూపాయలు
ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అది వచ్చిందే నెక్స్ట్ 2 years లో కంప్లీట్ చేసుకుని ముందుకెళ్తాం. దాని గురించి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా ఇంజనీరింగ్ వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే మీ వార్డుకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరు అనుకుంటే దాన్ని కరెక్ట్ చేసి, ఒకవేళ మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్యాంకర్స్ ద్వారా ఎన్ని ట్యాంకర్స్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ తరఫు నుంచి ఇస్తున్నటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రజలందరికీ చెందాల్సిన బాధ్యత కార్పొరేషన్ చూసుకోవాలి. ఈ ప్రయత్నంలో మన గుంటూరు నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకనొక టైంలో 4-5 అంతస్తుల అపార్ట్మెంట్స్ వచ్చాయంటే గొప్పగా చెప్తున్న రోజుల నుంచి ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ పైప్ లైన్ డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ ఒక్కొక్కరికి ఎవరైతే అలాగే చర్యలు తీసుకోండి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. అధికారులు ఎలా చేశారు సార్? మేయర్ గారు మేయర్ గారు ఏదో చేశారు. ఇక్కడ మేయర్ గారు మేయర్ గారు అంటే ఆ స్థానంలో మీరు ఉన్నారు. మీరు మేయర్ గారే. మీరు చేసిన తప్పులు మేమైతే ఒప్పుకోవాలా? మేము ఆ రోజు ఉందని అన్నాం సార్. వాటర్ ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి నీటి సౌలభ్యం, అట్లానే గ్రావిటీ అనేది చాలా ముఖ్యం. అంటే ఎక్కడి నుంచి ఇస్తే వాటర్ ఆ అపార్ట్మెంట్కి చేరడానికి అవకాశం ఉందనేది అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి డిస్కషన్. ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వాలి, ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వకూడదు అనేది ఏమి లేదు. అంతిమంగా ఏంటంటే వాటర్ అడిగిన వాళ్ళకి వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా తెచ్చి. అట్లాగే గౌరవ సభ్యులు అడిగినట్లు ఒకనొక టైంలో అది అనాథరైజ్డ్ కనెక్షన్గా ఉన్నమాట వాస్తవం బిఫోర్ ఎలక్షన్స్. కానీ సబ్సిక్వెంట్గా ఒక 2-3 ప్లేసెస్ నుంచి అది కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నాలు జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ఇస్తే ఆ అపార్ట్మెంట్కి సౌకర్యవంతంగా ఉంటుందనేది డిస్క్రిప్షన్ తీసుకొని గవర్నమెంట్ మారిన తర్వాత మరి అఫిషియల్గా దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టమని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి గ్రాస్ కట్టర్స్ కానీ లేకపోతే డంపర్స్ కానీ ఇటువంటి కూడా షార్టేజ్ ఉన్నాయి. ట్రాక్టర్స్ వచ్చేసి మార్నింగ్ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గార్బేజ్ కలెక్షన్ అంతా మార్నింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే షిల్ట్ తీస్తామో షిల్ట్ అయితే ప్రతి చోట మనం ఈ మధ్య ఇచ్చినటువంటి షిల్ట్ తీయడానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ కూడా సందులో ఆ షిల్ట్ అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉన్నారు. సంగడిగుంట నిన్న వెళ్తే ఎలా ఉంది పరిస్థితి? ఎవరున్నారు ఇన్స్పెక్టర్ ఇక్కడ? ఎంహెచ్ఓ గారు. సంగడిగుంట షిల్ట్ తీసేసినటువంటి దాదాపు 15 రోజులు అవుతా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఐపీడల్ కాలనీలో అలాగే ఉంది. పీకల్ వాగులో తీసినటువంటి షిల్ట్ కూడా 15-20 రోజులు అక్కడ పడేస్తా ఉన్నారు. మీరు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఆ షిల్ట్ తెచ్చినోడు మళ్ళీ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలి కదా. 15-20 రోజులు ఆ షిల్ట్ తీసింది అక్కడే పడేసుకుంటున్నారు. ఎంత క్లీన్నెస్ అవసరమైందే పబ్లిక్ అయితే చాలా ఇన్కన్వీనియంట్ ఉన్నారు. మెయిన్ దీనికి కారణం ఏంటంటే మీరు చెప్పినటువంటి విధంగా క్షేత్ర స్థాయిలో సిఎంహెచ్ఓ గారు ఎంహెచ్ఓ గారు కంపల్సరీ విజిట్ లో ప్రతిరోజు ఉండాల్సిందే.
వీళ్ళు ఆఫీస్ జాబ్ చేసుకుంటే మాత్రం కుదరదు. వెరీ స్ట్రిక్ట్లీ దే హ్యావ్ టు బి ఆన్ ఫీల్డ్ ఎవ్రీ డే. ఎక్కడ కూడా ఫీల్డ్ లో వీళ్ళు ఎక్కడ మాకైతే ఎప్పుడు కనిపించలేదు. నేను ఎక్కడ కూడా మీరు చేస్తా ఉన్నాను, కమిషనర్ గారు 10 సార్లు తిరుగుతా ఉన్నాడు, లేకపోతే ఇంకో అధికారులు తిరుగుతున్నారు. మీరు క్షేత్ర స్థాయిలో సిఎంహెచ్ఓ గారు వచ్చారు, ఎంహెచ్ఓ గారు వచ్చారని ఏ ఒక్క అధికారి కూడా మాకు చెప్పట్లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా మా పని మేము చేస్తున్నాం సార్, మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పని చేయాల్సిన బాధ్యత వీళ్ళిద్దరిది. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ క్షేత్ర స్థాయిలో నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు ప్రస్తుతానికి. ఎప్పుడు ఫోన్ చేసినా అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్లు తప్ప ఆ ముగ్గురుంటే ముగ్గురు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముగ్గురిని అపాయింట్ చేశారు. వాళ్ళకు ఒక్కొక్కడికి 8-9 డివిజన్స్ ఉన్నాయి. 9 డివిజన్స్ ఒక్క ఎస్ఎస్ మెయింటైన్ చేయాలంటే జరిగే పని కాదు. అందుకని ఒక మాక్ డ్రిల్ లాగా పెట్టి టౌన్ లో ఎక్కడ గ్యాప్ ఉందో అవసరం అయితే ఆప్కాస్ ద్వారానో లేకపోతే ఇంకో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానో కంపల్సరీగా మనం అపాయింట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే అపాయింట్ చేసుకోండి. లేదు గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం లేకపోతే మేము బదిలీ వర్కర్స్ ద్వారా పెట్టుకొని మళ్ళీ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైమరీగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కార్పొరేషన్ ద్వారా అవసరమైనటువంటి సేవ ఏదైతే ఉందో అది కేవలం శానిటేషన్ తప్ప మిగతా అన్ని కూడా వాళ్ళందరూ ట్యాక్సులు కడతారు. అన్ని విషయాల్లో వాళ్ళకి తెలుసు. వాటర్ కానీ మిగతా విషయాలు కానీ శానిటేషన్ లో ఎక్కడైనా నెగ్లిజెన్సీ కనిపిస్తే పబ్లిక్ ఎక్కడ కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా అధికారులందరికీ అలాగే మన కార్పొరేటర్స్ అందరికి కూడా చెప్తా ఉన్నా, క్షేత్ర స్థాయిలో శానిటేషన్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ కార్పొరేషన్ సిబ్బంది కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా దాని మీద పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.